అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి జగన్ గారు వైజాగ్లో ఉన్న పరిశ్రమలు పారిపోకుండా కొత్త పరిశ్రమలు వస్తే ఆయన తీసుకొస్తే ఆనందపడాలే కానీ ఆయన కొండ మీద ప్యాలెస్లు కట్టుకొని వైజాగ్ నెత్తిన కూర్చుంటే వైజాగ్కు ఏపీకి ఉపయోగం ఏమిటి ఒక్కసారి చెప్పండి. ఉన్న పరిశ్రమలు తరిమి వేస్తాడు, కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి చేత కాదు. ఆయన ఊరకు ఆనందం పడితే ప్రయోజనం ఏమిటి? మళ్ళీ 2029 నేను అధికారంలోకి వస్తాను, మళ్ళీ ప్రమాణ స్వీకారం విశాఖపట్నం చేస్తాను అని అంటాడు. పరిపాలన చేత కాదు, ఏం చేయటానికి చేత కాదు, పరిశ్రమలు తీసుకురావడానికి చేత కాదు. ఉన్న పరిశ్రమలు తొలగొడతారు, కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి చేత కాదు. దేనికి ఉపయోగం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? దేనికి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఊరక వాళ్ళని ఆనందపరచడానికి, వాళ్ళు చప్పట్లు కొట్టడానికి కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు నీ దగ్గర సింపతి పొందడానికి చప్పట్లు కొడుతూనే ఉంటారు. వాళ్ళు మళ్ళా వాళ్ళే మాట్లాడుకుంటారు. 5 సంవత్సరాలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం కదా. మళ్ళీ 2029 అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో. ఉన్న 5 సంవత్సరాలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వచ్చారు. ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారికే రాష్ట్రం నాశనం చేశాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకుంటారు కూడా రాష్ట్ర ప్రజలు. ఎవరు ఇటువంటి మాటలు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. వచ్చిన పరిశ్రమలు తరిమేస్తాడు, కొత్త పరిశ్రమలు రాకుండా చూస్తాడు. అదేనా ఆయన చేసిన పరిపాలన? ఏది ఏమైనా ఆయన రావడానికి ఆస్కారం లేదు, రాలేడు. ఊరక సింపతి పొందడానికి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ ఆనందపడతారే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఆయన ఆనందం పడటానికి అటువంటి పనులు చేసేది. ఆయన ప్యాలెస్లు కట్టుకొని ఆయన బాగుపడటానికే కానీ రాష్ట్ర ప్రజలను మాత్రం బాగుపరచడానికి మాత్రం కాదు. మనకు ఏపీకి రాజధాని లేకుండా చేశాడు. అదేనా ఆయన చేసిన పరిపాలన? పరిపాలన అంటూ ఆయన చేత కాదు, చెయ్యలేడు అని తెలియజేస్తూ మళ్ళీ 2029 ఏ విధంగా వస్తాడు, ఎలా వస్తాడు, రావడానికి అవకాశాలు కూడా లేవు. ఎవరు నమ్మరుగాక నమ్మరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమిటంటే విశాఖపట్నం ప్రజలను మోసం చేయటానికి తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కొంచెం తెలుసుకోండి. ఇది మూర్ఖత్వం పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.